చాణక్యుని యొక్క చరిత్ర ఏమిటి? అసలు చాణక్యుడు ఎలా చనిపోయాడు? ఎవరి చేత చంపబడ్డాడు? మొదటి సౌరవంశ చక్రవర్తి అయిన చంద్రగుప్తునికి చాణక్య సలహాదారుడుగా ఉండేవాడు. చాణక్యుడు క్రీస్తుపూర్వం 350 కాలం నాటికి చెందినవాడు. చాణక్య తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు. తరువాత తక్షశిల విశ్వవిద్యాలయంలో చాణక్యుడు రాజనీతి శాస్త్ర ఆచార్యగా పనిచేశాడు. పాటలీపుత్ర రాజ్యాన్ని పద్మనందుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని దగ్గర చాణక్యుడు మరియు రాక్షసుడు అనే 2 మంత్రులు ఉండేవారు. పద్మనందునికి సునంద మరియు మురియా అను 2 భార్యలు ఉండేవారు. మురియాకు ఒకే ఒక కొడుకు చంద్రగుప్తుడు. సునందాకు 9 మంది కొడుకులు. వారిని నవనందులు అని పిలిచేవారు. ఒకరోజు జ్యోతిష్కుడు వచ్చి పద్మనందుడితో చంద్రగుప్తుడు రాజులవుతాడని చెప్తాడు. ఇది విన్న సునంద చంద్రగుప్తుడిని రాజును కానివ్వకుండా రాజ్యం నుండి వెళ్ళగొట్టాలని అనుకుంటుంది. దానికోసం ఒక పన్నాగం పండుతుంది. అదేంటంటే చాణక్యుడు పద్మనందుడిని చంపి చంద్రగుప్తుని రాజు చేయాలని కుట్ర చేస్తున్నాడని దాని ఎత్తు. రాక్షస మంత్రితో కలిసి పద్మనందుడు నమ్మేటట్లుగా ఇదే విషయాన్ని చెప్తారు. అది నమ్మిన పద్మనందుడు నిండు సభలో చాణక్యుని సిగను పట్టుకొని చాణక్యుడితో పాటు చంద్రగుప్తుని బయటికి పంపుతాడు. అప్పుడు చాణక్యుడు, నా సిగను నందవంశ నాశనమయ్యి చంద్రగుప్తుడు రాజయ్యే వరకు ముడవను అని శపథం చేస్తాడు. చాణక్యుడు అడవికి రాజైన పర్వతకుడి సహాయమును తీసుకొని పాటలీపుత్రుని గెలవాలని అతనితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. చాణక్యుడు తన వద్ద శిష్యుడైన ఇందు శర్మని పాటలీపుత్రలో చాణక్యుడు మరణించాడు అన్న అసత్య వార్తను ప్రచారం చేయమంటాడు. అనంతరం ఇందు శర్మను పాటలీపుత్రకు బౌద్ధ సన్యాసి వేషంలో పంపి సునందాదేవితో తన ఇంద్రజాలకుడునని చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడించగలనని చెప్పిస్తాడు. అది నమ్మిన సునంద మంత్రి చాణక్యుడి ఆత్మను చూపించమని అడుగుతుంది. అప్పుడు ఇందు శర్మ చాణక్యుని ఒక పెట్టిలో పెట్టి అంతఃపురానికి తీసుకుని వచ్చి దానిని మంత్రం పెట్టి అని చెప్తాడు. గట్టిగా ఏదో కొన్ని మంత్రాలు చదివి పెట్టి మూత తెరుస్తాడు. అప్పుడు చాణక్యుడు ఉగ్రరూపంతో కత్తి పట్టుకుని లేచి సునంద కుమారులైన నవనందులను చంపేస్తాడు. అది చూసిన సునంద అంతఃపురపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. పద్మనందుడికి ఈ విషయం తెలిసి తప్పించుకుంటాడు. కానీ చాణక్యుడు చాలా తెలివైనవాడు. పద్మనందుని స్నేహితుడి రూపంలో పద్మనందుని కత్తితో పొడిచి చంపుతాడు. అదే సమయంలో చంద్రగుప్తుడి పర్వతకుడు సహాయంతో పాటలీపుత్రను ముట్టడించి సైన్యమును నాశనం చేసి కోటను ఆక్రమించుకుంటాడు. తర్వాత చంద్రగుప్తుడిని చాణక్యుడు రాజును చేస్తాడు. ఆ కాలంలో గ్రీకు చక్రవర్తి అయిన అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తి పంజాబులోని కొంత భాగాన్ని జయించి దానికి తన ప్రతినిధి అయిన సెల్యూకస్ను అప్పగిస్తాడు. చాణక్యుడు చంద్రగుప్తుని చేత సెల్యూకస్ను వెళ్ళగొట్టించి సెల్యూకస్ సోదరిని చంద్రగుప్తునికిచ్చి పెళ్లి చేస్తాడు. చాణక్యుడు ఎన్నో ప్రమాదాల నుంచి తన మేధాశక్తితో చంద్రగుప్తుని కాపాడుతూ వస్తాడు. ఇందులో భాగంగానే చంద్రగుప్తుడికి రోజు అతని ఆహారంలో కొంచెం కొంచెం విషం కలిపిస్తుండేవాడు. ఒకవేళ వేరే రాజులు విషప్రయోగం చేసినా చంద్రగుప్తుడిని చంపాలని ప్రయత్నం చేసినా చంద్రగుప్తునికి ఏమీ కాదన్న ఉద్దేశంతో అలా చేశాడు. కానీ ఒకరోజు చంద్రగుప్తుని భార్య తన భర్త ఆహారంలో కొంచెం తింటుంది. అప్పుడు ఆమె గర్భవతి. అందులో విషం ఉండటం వల్ల ఆమె చనిపోతుంది. కానీ చాణక్యుడు ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఇంకా బ్రతికే ఉన్నదని గ్రహించి ఆమె కడుపును కోసి బిడ్డను బయటకు తీస్తాడు. ఆ బిడ్డ తలలోకి ఒక చుక్క విషాన్ని పంపిస్తాడు. అలా ఆ బిడ్డను బ్రతికిస్తాడు. అతనికి చుక్క విషాన్ని పంపించడం వల్ల బిందుసారుడు అనే పేరు పెట్టడం జరుగుతుంది. తర్వాత బిందుసారుడు పెద్దయ్యి రాజవుతాడు. బిందుసారుడి దగ్గర సుబంధు అనే మంత్రి ఉండేవాడు. సుబంధుకి చాణక్యుడంటే అయిష్టం. అందువల్ల బిందుసారుడికి అతని తల్లిని చంపింది చాణక్యుడని నమ్మిస్తాడు. అది విన్న బిందుసారుడు చాణక్యుడిని ఎలాగైనా సరే చంపాలని అనుకుంటాడు. అది తెలుసుకున్న చాణక్యుడు తన ఆస్తినంతా విధవలకు పేదలకు ఇచ్చేసి అతను విష ఆహారము మరియు విష ద్రవము తీసుకొని కుప్పగా పేర్చబడిన ఎరువులో కూర్చుంటాడు. కానీ ఇంతలో బిందుసారుడు తన తండ్రి ద్వారా మరియు అతను పెంచిన వారి ద్వారా విషయాన్ని తెలుసుకొని బాధపడతాడు. తన తప్పు తెలుసుకొని బిందుసారుడు చాణక్యుని క్షమించమని అడుగుతాడు. కానీ చాణక్యుడు అంగీకరించడు. సుబంధు చాణక్యుని మళ్లీ రాజ్యానికి తిరిగి రాకుండా చేయడానికి ఎవరికీ తెలియకుండా బూడిదతో ఉన్న నిప్పును ఎరువు కుప్ప మీద వేస్తాడు. గాలి వేగంగా వీచటం వల్ల ఆ నిప్పుతో ఎరువు కుప్పలో మంటలు ఏర్పడి అందులో ఉన్న గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి శాస్త్రజ్ఞుడు, గొప్ప మంత్రి అయిన చాణక్యుడు ఆ జ్వాలలో ఆహుతైపోతాడు. అండ్ మరిన్ని విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.